హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి రెడ్డి జీవీఆర్. వెల్కమ్ టు డే 5 ఆఫ్ తిరునాల. ఈరోజు రచ్చ రంబోల మామూలుగా ఉండదు. పొద్దున్నే లేచాను, టిఫిన్ చేసేసాక ఈ బుడ్డోడు ఎంత క్యూట్గా ఉంటాడో, వీడితో అయితే కాసేపు అలా ఆడుకుంటూ ఉంటాను. వీడు ఎవరి దగ్గరికైనా వస్తాడు, అస్సలు ఆడవాడు. ఈరోజు ఏంటంటే డే 5 వసంతం. ఇంతకీ వసంతం అంటే ఏంటి అనుకుంటున్నారా? వసంతం అంటే ఏం లేదండి, రంగులు చల్లుకోవటం. అంటే ఏంటంటే 5 రోజులు తిరునాల జరుగుతుంది కదా, 5వ రోజు దేవుణ్ణి ఊరేగించి ఇంకా తిరునాల అయిపించేటప్పుడు ఆనందంగా ఆటపాటలతో మేము ముగింపు చెప్తామన్నమాట. తిరునాల 5వ రోజు అంటే మా ఊర్లో ప్రతి ఒక్కరికి మామూలు స్పెషల్ కాదు. ఆల్రెడీ పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారు రంగులు చల్లుకోవటం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్లోనే అనమాట మన దేవుణ్ణి ఊరేగిస్తారు. ఇక్కడైతే ఇంకా అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు, లైక్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. డీజే బాక్స్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. మా ఊళ్ళేమో ఒక్కొక్కరు అసలు తగ్గేదే లేదంటున్నారు. పిల్లల సందడైతే అసలు అంతా ఇంత కాదు. టిఫిన్ తిన్నారో లేదో ఇంకా స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ 10-10:30కి అయితే మా ఉత్సవం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో మా ఊరు మాత్రం, చూస్తున్నారు కదా ఆ జెండాలతో ఎంత అందంగా ఉందో. అసలు అందరైతే గుడి దగ్గరే ఉన్నారు ఇప్పుడు. ఇంకా నేను కూడా వెంటనే డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాను. అంటే కొంచెం పాత బట్టలు అయితే వేసుకున్నాము, ఎందుకంటే రంగులు చల్లుతారు కాబట్టి. పెట్టినప్పుడు డ్యాన్స్ ఎలా వేస్తారు అని అడుగుతుంటే చూపిస్తున్నాను నేను, ఇలా వేస్తాను అని చెప్పేసి. మన ఊర్లోనే కాబట్టి, మన వాళ్ళ ముందే కాబట్టి ఎలాంటి జడ్జ్మెంట్స్ ఉండవు కాబట్టి ఎలాగైనా వేసుకోవచ్చు. అదే ఒక ఆనందం. ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ డ్యాన్స్లు వద్దు ఏమొద్దు నోరు మూసుకొని కూర్చోండి అంటుంది. ఫైనల్గా మన ఇంటికి అయితే వచ్చేసాయి రంగుల ప్యాకెట్లు అయితే వచ్చేసాయి. మా చెల్లెల్లి ఏకంగా 5-6 ప్యాకెట్లు అయితే పట్టుకొచ్చిందనమాట. ఇంక ఇప్పుడు ఒక్కొక్క రంగు ప్యాకెట్ పట్టుకొని ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళిపోయి నింపాలి ఒక్కొక్కరు మొహాలు. ఇంతకు నేనేమైపోతానని భయం వేస్తుంది. ముక్కులో, కళ్ళల్లో, చెవుల్లో అన్నిట్లో కొట్టేస్తారు. అయితే వసంతం లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉండటం వల్ల రాలేదు. బట్ ఈసారి అయితే కన్ఫర్మ్ బాగా ఎంజాయ్ చేయాలైతే అనుకుంటున్నాను. నా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు, రంగులు చల్లుకోండిరా అంటే కళ్ళలో కొట్టించుకొని వచ్చాడు. దాంతో మా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. సో ఇంకా మా చెల్లి అయితే తీసుకెళ్లి కళ్ళు క్లీన్ చేస్తుంది. పాపం నాకు వసంతం అంటే ఇష్టం, కానీ ఇలానే భయం వేస్తూ ఉంటుంది. కళ్ళల్లో పడిద్ది, ముక్కుల్లోకి వెళ్ళిద్ది, చెవుల్లోకి వెళ్తుంది. అదిగోండి ఆ కిటికీ లోపల చూడండి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? రంగుల ప్యాకెట్ల కోసం యుద్ధమే చేస్తున్నారు. గుడి తరపున ఒక 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు అని చెప్పి తెప్పిస్తారు. వాటి కోసం కొట్టుకుంటున్నారు. నాకంటే నాకు అని చెప్పి చూస్తున్నారు కదా, గోతాన్ని పీక్క పోతున్నారు. ఎందుకంటే దొరికినోడికి దొరికిన ఛాన్స్. రంగుల ప్యాకెట్ ఉన్నోడు చల్లటమే పని. పాపం పరిగెత్తుకుంటూ వస్తుంది, నా మేము చల్లుదామని చెప్పి. నేను వీడియో తీస్తున్నాను, తర్వాత వస్తాను, ఇష్టం వచ్చినట్టు చల్లుక అంటే వదిలేసి ఎట్లా వెళ్ళిపోయారు. ఆట అయితే షురూ అయింది. ఈ చిన్న పాప మాత్రం బలి ఉంది. రంగులు చల్లుతున్నారని చున్నీ వేసుకొని కూర్చుంది. రంగులు చల్లుకోవటం కన్నా ముందు ఇంటి ముందుకు దేవుడు వస్తే ఏం చేస్తామో చెప్తాం. ఇంటి ముందుకు దేవుడు రాగానే ఇలా కొబ్బరికాయ తీసుకెళ్తాము. అండ్ ఆల్సో వసంతం నీళ్ళు అంటే రంగు నీళ్ళు కూడా తీసుకెళ్లి ఇస్తామన్నమాట. మనం తీసుకెళ్లిన వసంతంలో నుంచి మనం ఏదైతే కొన్ని పోస్తారనమాట సరదాగా అలా. ఇక్కడ ఏంటంటే మా అమ్మ అప్పుడుదాకా ఇంట్లో ఉంది, జస్ట్ అప్పుడే బయటకు వచ్చింది. పులిం పెట్టారు, అసలు మా అమ్మని మాత్రం వదలలేదు. ఇక్కడ ఎక్కువ రెడ్ కలరే ఎక్కువ ఉంది, అందుకే మీకు ఎక్కువ రెడ్ కలర్ కనపడుతుంది. ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అదంతా అయితే నేను ముందే ఇట్లా వాయిస్ ఓవర్తో అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇంకా అసలు నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. మా ఎంజాయ్మెంట్ డీజే దగ్గర మేము ఎలా చేస్తాం అనేది మొత్తం మీకు నో వాయిస్ ఓవర్ కంటిన్యూషన్ పెట్టేస్తాను అనమాట. ప్రతి ఇంటి దగ్గరికి దేవుడు వచ్చాక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వేసుకున్న బట్టల మీద కొంచెం వసంతం అయితే పోయించుకోవాలి ఆ స్వామీజీ చేత. సో ఇంకా నేను కూడా పోయించుకున్నాను, అందరూ పోయించుకున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు రచ్చ. ఆర్ యూ రెడీ గైస్? స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచి మాత్రం చూడండి, చాలా ఫనీగా ఉంటుంది.
చెప్పులు సింగారం DJ అదనమాట మొత్తానికి డీజే దగ్గర మామూలుగా కూడా ఎగరట్లేదు. మేము పక్క నుంచి వాటర్ ఎందుకు చల్లుతున్నారా అనుకుంటున్నారా? మధ్యాహ్నం 12కి సో ఎండ మామూలుగా ఉండదు కదా, సో కింద కాళ్ళు కాలకూడదని చెప్పి పక్క నుంచి పైపులతో వాటర్ అయితే చల్లుతున్నారు. మేమేంటంటే దేవుడి దగ్గర డ్యాన్స్ కాబట్టి చెప్పులు కూడా వేసుకోము. ఇక్కడ ఏమిటంటే మా నాన్న మరుస్తుంది నన్ను మా చెల్లినిద్దరిని, ఇంకొచ్చేయండి ఎంతసేపు వేస్తారు అని చెప్పి. మొత్తానికి అయితే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఇంకా మధ్యాహ్నం స్నానం చేసి తినేసరికి ఆల్మోస్ట్ 2:30 అలా అయింది. అసలు కళ్ళ నిండా అయితే ఫుల్ రంగులు ఉన్నాయి. ఆ రంగులతో పాటు నీళ్లు కూడా కొడుతున్నారు కాబట్టి చాలా ఎఫెక్ట్ ఇచ్చేసింది. నా కళ్ళు అయితే చాలా నొప్పులు వస్తున్నాయి అండ్ ఆల్సో ఎర్రగా ఉన్నాయి నా కళ్ళు. ఇంకా మొత్తానికి అయితే ఈవినింగ్ నిద్ర లేచాక ఇక్కడ మా అక్క అయితే నాకు మంచి కాఫీ ఇచ్చింది. నేనైతే నాకు కాఫీ అంటే కళ్ళు కూడా చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా మొత్తానికి అయితే ఈవినింగ్ నిద్ర లేచాక మా అక్క అయితే నాకు కాఫీ ఇచ్చింది. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఇంకా కాఫీ అయితే తాగేసి డేని అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. మా 5 days ఆఫ్ తిరునాళ్ళ వ్లాగ్ మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.